అండి. నాకు ఎంతో ఇష్టమైన రెసిపీ అండి. మా గోదావరి సైడ్‌లో ఈ రెసిపీస్ చాలా ఎక్కువగానే చేస్తారండి. తాటి పండుతో తాటి రొట్టి, తాటి గారెలు, తాటి బూరెలు ఇలాంటి రెసిపీస్ ఎన్నో చేస్తారన్నమాట. నేను మీకు ఈరోజు తాటి రొట్టి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం ఒక పండినవి ఒక 2 తాటిపళ్ళు తీసుకొని ఇక్కడేనండి టైం అంతా చాలా ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే ఈ గుజ్జు తీయాలి కదా మనము. సో, గుజ్జు తీయడంలోనే చాలా టైం పడుతుంది. కొంచెం ఓపిక చేసుకొని ఈ విధంగా తాటిపండుతో గుజ్జు అనేది తీసుకోవాలి. చూసారా? ఈ విధంగా గుజ్జు తీసుకొని ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. నాకు 2 తాటి పళ్ళుకి మినిమమ్ నాకు ఒక 2 కప్పుల దాకా గుజ్జు అయితే వచ్చిందండి. చూడండి ఈ విధంగా గుజ్జు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మనం తాటి రొట్టి కోసం ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను సన్నటి ఇడ్లీ రవ్వ ఉంటది కదండీ! అవి ఒక 2:30 గ్లాసులు ఇడ్లీ నూకైతే తీసుకున్నానండి. కొంచెం నీళ్లు వేసుకొని ఈ విధంగా తడపాలన్నమాట. ఎందుకంటే నూక అనేది నాని టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా తడిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక పావు కేజీ బెల్లం తీసుకొని ఈ విధంగా మెత్తగా చితక్కొట్టేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం పౌడర్‌ని మనము ఈ ఇడ్లీ నూకలో వేసేసుకోవాలి. తర్వాత తయారు చేసుకున్నాం కదా! ఈ తాటిపండు గుజ్జు ఇందులో వేసేసుకొని కలుపుకోండి. ఈ విధంగా కలిపేసుకోండి. నాకైతే 2 కప్పులైతే కరెక్ట్‌గా వచ్చిందండి. ఆ 2 కప్పులు కూడా నేను వేసేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకున్నాను. ఈ విధంగా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. చక్కగా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడుతుంది. మీకు ఇష్టం ఉంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం తాటి రొట్టి తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ మీద అయితే తాటి రొట్టి బాగా వస్తుంది. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ విధంగా మిశ్రమం కూడా వేసేసుకొని స్టవ్ సిమ్‌లోనే పెట్టుకొని మూత పెట్టేసి వదిలేసేయండి. కింద బాగా ఎర్రగా వేగాలన్నమాట. ఆ తర్వాత రెండో వైపుకి తిప్పుకుందాము. మీరు తాటి బూర్లు వేయాలంటే కొంచెం వరిపిండి కలుపుకొని తాటి బూర్లు లేదంటే తాటి గారెలు కూడా వేసుకోవచ్చు. నేనైతే రొట్టె అయితే వేసుకున్నానండి. మా ఇంట్లో వాళ్ళకి తాటి రొట్టె అంటే చాలా ఇష్టం అన్నమాట. నేను రొట్టె వేసుకున్నాను. ఈ విధంగా 2 వైపులు చక్కగా దోరగా కాల్చుకోండి. చాలా క్రిస్పీగా లోపడంతా చాలా బావుంటుందన్నమాట. ఈ విధంగా నెయ్యి కూడా ఎక్కువగా వేసుకొని కాల్చుకుంటే తాటి రొట్టె అయితే రెడీ అయిపోద్దన్నమాట. ఇది వేడివేడిగా తినే కన్నా బాగా చల్లారిన తర్వాత తిన్నారనుకోండి సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.